రాష్ట్రంలో సింగరేణిలో బొగ్గు గ్యాసిఫికేషన్ పెట్టేందుకు కేంద్రం నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరులకు అదనపు విలువ కల్పించడంతో పాటు ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగాలు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా సింగరేణి కూడా తన బొగ్గు వనరులను ఆధునిక సాంకేతికతతో మరింత సమర్థవంతంగా వినియోగించే అవకాశం ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం, విధానపరమైన సహకారం, కేంద్ర పథకాల అనుసంధానం ఉంటుందన్నారు. పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పెట్టాలా. మనది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 42% ఉంది. అందులో 51% తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు సింగరేణి పెట్టినట్లయితే సింగరేణికి చాలా లాభదాయకంగా ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైనటువంటి కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు పెట్టినట్లయితే సింగరేణి కార్మికులకు, ప్రాజెక్టుకు లాభం చేకూరే అవకాశం ఉంది.